హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్యాన్ వార్స్ గురించి. ఫ్యాన్ వార్స్ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా మన ఫ్యాన్స్ వల్ల హీరోస్ చాలా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను ఈ టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక మూవీ చూశాను. ఆ మూవీ నేమ్ వచ్చేసరికి హాట్స్పాట్ టూ మచ్. దీంట్లో వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్యాన్ వార్స్ గురించి. ఈ ఫ్యాన్ వార్స్ ఏంటి అంటే యాక్చువల్గా అయితే ఒక ఇద్దరు హీరోస్ ఉంటారు. ఇద్దరు హీరోస్ సినిమాలు సపరేట్గా తీస్తూ ఉంటారు కదా. సపరేట్గా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ హీరో ఫ్యాన్స్ వచ్చి ఈ హీరో ఫ్యాన్స్ ఇద్దరికి క్లాష్ అవ్వడం. అదేవిధంగా మీ హీరో ఎంత పెద్ద కటౌట్ పెట్టడానికి వీళ్ళు హీరో ఎంత పెద్ద కటౌట్ పెట్టడానికి వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు చేయడం వల్ల కొన్ని ప్రాణాలు కటౌట్స్ టైంలో ప్రాణాలు కోల్పోవడం. అదేవిధంగా టికెట్స్ తొక్కేసలాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంది. ఆ సినిమాలో వాళ్ళు ఏం చూపించారంటే హీరో కోసం మీరు ఇంత చేశారు కదా, మీకోసం హీరో ఏమైనా చేస్తాడా అని అన్న పాయింట్ ఆఫ్లో సినిమాలో ఉన్నది. నాకైతే అది చూసిన తర్వాత నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ మీద వీడియో చేయాలి అనుకుంటూ ఉన్నా. బట్ నేను ఏంటంటే ఎందుకు మళ్ళీ ఇదేదో నేను వ్యూస్ కోసం ఎక్సెట్రా ఈ పాయింట్ ఆఫ్లో చేశానని అందరూ అనుకుంటారన్న పాయింట్ ఆఫ్ నేను లిఫ్ట్ చేయలేదు. కానీ ఆ డైరెక్టర్ దినేష్ కార్తిక్ సంథింగ్ నేమ్, తమిళ డైరెక్టర్, అసలు మూవీని మ్యాక్స్ కళ్ళకు కడిగినట్టుగా చూపించాడు. వీళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ యొక్క లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా హీరో యొక్క లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఫ్యాన్స్కి ఏమైనా అయితే హీరోకి ఏమైనా అయితే ఫ్యాన్స్ వెళ్ళి సైకిల్ మీద గుళ్ళకి వెళ్ళడం, లేకపోతే మోకాల మీద నడిచి స్టెప్స్ ఎక్కడం, లేకపోతే ఈ టైప్ ఆఫ్ అన్నీ మన హీరోకి బాగోకపోతే ఫ్యాన్స్ చేస్తారు. బట్ ఫ్యామిలీస్లో కానీ అనే ఇష్యూ వస్తే ఆ హీరో ఏం చేశాడు అనేది ఈ సినిమా టాపిక్. ఈ పాయింట్ అసలు మెయిన్ పాయింట్ అది. నేను ఇది చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయా, డెఫినెట్గా దీని గురించి ఒక వీడియో చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఉడుకు రక్తం అనమాట. ఉడుకు రక్తంలో ఏంటంటే ఎవరికి ఏం తెలియదు, నా హీరో గొప్ప ఈ పాయింట్ ఆఫ్ మైండ్ పోతూ ఉంటుంది. బట్ ఒక స్మాల్ థింగ్ చెప్తాను. మనందరికీ తెలుసు, చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఓన్లీ జస్ట్ ఒక కానిస్టేబుల్ అంటే అరౌండ్ ఒక 20K శాలరీ ఉండదని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం ఆ రోజుల్లోనే. మ్యాక్స్ అంత ఉండదు, బట్ అంత ఉందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆయన ఫ్యామిలీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అరౌండ్ ఇటు కాదన్నా ఒక 2-3 కోట్ల రేంజ్ వరకు ఉండొచ్చు. ప్రాపర్టీస్ మీన్స్ ల్యాండ్ కానీ ఏదైనా సరే. అలాంటిది ఇప్పుడు ఆయన 1600 crores అరౌండ్ 1000 crores ప్లస్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన హీరో అయ్యారు, ఆయన కష్టపడ్డాడు, ఆయనకు వచ్చింది, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఏదో మన దగ్గర తీసేసుకున్నాడని నేను చెప్పట్లా. బట్ మన తాతలు కానీ మన నాన్నలు కానీ లేకపోతే మన ఫ్యామిలీస్లో చాలామంది చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆయనకి ఫస్ట్ రోజు టికెట్ సినిమాకి వెళ్ళడం, ఆయన బర్త్డే వస్తే కేక్లు కానీ ఇలాంటివి అరేంజ్ చేసి, తెలుసు కదా ఊళ్ళో ఏమేమి జరుగుతాయో నీట్గా అందరికి కట్ చేసి అందరికి షేర్ చేయడం, ఆ టైం ఒక టైప్ ఆఫ్ ఈవెంట్లు కండక్ట్ చేయడం. అదేవిధంగా దాని పేరంటే బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు బ్లడ్ ఇవ్వడం, ఇన్ని చేస్తూ ఉంటారు కదా మన తాతలు మన నాన్నలు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మ్యాక్స్ చిరంజీవి ఫ్యాన్లు, బాలకృష్ణ ఇలా ఫ్యాన్స్ ఉంటారు. అప్పట్లో మన తాతలకి వీళ్ళకి వచ్చరికి ఒక 30-50 లక్షలు ఆస్తి ఉంటే ఇప్పుడు వచ్చరికి అది 30 లక్షలకి వెళ్ళిపోయింది. అందుకే కొడుకులు సపరేట్ అవ్వడం వల్ల తగ్గింది. అదేవిధంగా వీళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి అది తగ్గింది. బట్ వీళ్ళకి మాత్రం ఏంది 20 కోట్లు 30 కోట్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అరౌండ్ 1000 కోట్లకి వెళ్ళిందంటే వాళ్ళు మాత్రం పెరుగుతూ ఉన్నారు, మనం మాత్రం తగ్గుతూ ఉన్నాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన హీరో అని చెప్పేసి మనం ఒక పెద్ద 200 కట్అవుట్ 300 కట్అవుట్ పెట్టడం వల్ల వాళ్ళకి బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు టికెట్ ఒకసారికి 20 రూపాయలు ఉండేది, 30 రూపాయలు ఉండేది, 50 రూపాయలు ఉండేది, 80 రూపాయలు ఉండేది, 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే టికెట్ వేలలో పోతుంది. చాలామంది చెప్తున్నారు మన సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, మీకు ఇష్టం లేదు యాక్చువల్గా ఈ పాయింట్ ఆఫ్లో వస్తుంది నేను చెప్పినప్పుడు డెఫినెట్గా మీ సైడ్ నుంచి. బట్ నేను అడిగేది టెక్నాలజీ పెరగాలి, అన్నీ పెరగాలి కానీ ఇప్పుడు పెద్ద హీరోకి ఇప్పుడు చెప్పారు కదా కొన్ని టెక్నాలజీ ఎక్సెట్రా అని. ఆ టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ మూవీకి నేను 200-300 రూపాయలు టికెట్ కొంటాను, నాకు అది ప్రాబ్లం లేదు, నాకు అసలు ఇంపాక్ట్ కూడా లేదు. బట్ నార్మల్ మూవీస్ కూడా 250-350 రూపాయలు టికెట్ పెట్టాలంటే మా వల్ల కాదు కదా. మా వల్ల మీన్స్ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా అది బర్డెన్.
ఒక చిన్న హీరో కూడా అరౌండ్ లైక్ 10 కోట్లు 20 కోట్లు రెమ్యునరేషన్ అంట. ఎందుకు అన్ని కోట్లు వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది తప్ప దాన్ని రాబట్టడం కోసం మన సైడ్ నుంచి టికెట్ రేట్లు పెంచుతున్నారు. రీసెంట్గా చిరంజీవి పొంగలేను అనుకుంటా ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియో లాంచ్ తను ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే మూవీ అనేది లేకపోతే క్రైమ్స్ పెరిగిపోతాయి, లాస్ట్లో అలాగే జరిగింది వీరప్పన్ ఆ టైంలో ఆ సినారియో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ సినారియో మొత్తం కూడా. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నాకు మూవీస్ కావాలి, నేనే కాదు చాలామందికి వర్క్ స్ట్రెస్లోంచి బయటికి రావడం కానీ లేదా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే మన మలయాళం మూవీ సర్వమాయ సినిమా ఉంటుంది, అరౌండ్ 5 కోట్లు పెట్టి అంత తీశారు సినిమాని. 5 కోట్లు పెట్టి సినిమా తీస్తే అరౌండ్ 100 కోట్లు వచ్చింది. ఇక్కడ కాన్సెప్ట్ అంటే దాంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ లేవా అంటే లేదు, హీరోయిన్ లేదా, హీరో లేదా, లేకపోతే సాంగ్స్ లేవా, లేకపోతే ఏం ప్రాబ్లం నాకు తెలియలా. అంటే అన్నీ ఉన్నాయి కదా, 5 కోట్లు పెట్టినా అదే సినిమా వచ్చింది, నువ్వు 500 కోట్లు పెట్టినా అదే సినిమా వస్తుంది. ఇప్పుడు మనకి సోర్స్ నెంబర్ ఆఫ్ సోర్స్ వచ్చేసింది. దట్ మీన్స్ ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అంటే మనం ఎంటర్టైన్ అవ్వడానికి దాంట్లో కూడా మూవీసే వస్తాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక హీరోకి లైక్ అంత రెమ్యునరేషన్ ఇచ్చి లైక్ అలా టికెట్స్ రేట్లు మన దగ్గర నుంచి తీసుకోవడం కన్నా లైక్ పెద్ద హీరోకి లేకపోతే పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రియేటివ్ కానీ లేకపోతే అవతార్ మూవీ ఉంది, దాంట్లో ఒకసారి మ్యాక్సిమం పోర్షన్ ఒకసారి గ్రాఫిక్స్కి వీటికి ఉపయోగిస్తారు, విఎఫ్ఎక్స్కి ప్రొడక్షన్కి ఉపయోగిస్తారు. అలాంటి వాటికి అంటే సంవత్సరంలో అలాంటి మూవీ 1 లేదా 2 సంవత్సరాలు ఒక మూవీ వస్తుంది, దానికి మేము పెడతాము 500 రూపీస్ 300 రూపీస్ పెట్టి మేము సినిమా చూస్తాము. నార్మల్ మూవీకి కూడా మేము ఎందుకు 300-500 పెట్టాలి? అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటి హీరోయిన్ లైక్ ఐటమ్ సాంగ్ చేస్తే 6 కోట్ల, ఒక్కొక్కరికి లైక్ ఇంకొక హీరోయిన్కి 15-20 కోట్లు. ఎందుకు అన్ని కోట్లు? ఒక హీరోకి నిన్నగాక మొన్న వచ్చిన హీరోకి ఆడికి 10 కోట్లు. నేను రెమ్యునరేషన్ అది వాళ్ళ ఇష్టం, మీరు ఇవ్వండి కాదంట్లా. బట్ నేను అనేది ఏంటంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురే అనుకుందాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ కలిసి ఒక సండే పూట బై ఛాన్స్ సినిమాకి వెళ్దామని మైండ్ సెట్లో వచ్చి సినిమాకి వెళ్దామని ట్రై చేస్తున్నారు. సినిమాకి వెళ్దామని ట్రై చేస్తే ఒక టికెట్ 250 రూపీస్ వేసుకున్నాం మినిమం, నలుగురికి కలిపి 1000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా మళ్ళీ దాని పేరేంటే పాప్కార్న్ అని ఎక్సెట్రా, ఒక పాప్కార్న్ మనకి మినిమం 150 రూపాయలు వేసుకున్నాం. మమ్మీ డాడీ తినరాలకు మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళకి పిల్లలు తింటే చాలా పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో ఇదొక 150, ఇదొక 150, 300 రూపాయలు. అంటే 1300 రూపాయలు. అంటే పెట్రోల్ ఏమీ కాకుండా ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ 3 అవర్స్ ఎంజాయ్ చేసినందుకు 1300 రూపాయలు మనం లైక్ వెచ్చిస్తే, అంటే నేను మినిమం వేసాను అన్నీ కూడా ప్రతిదీ మినిమమే నేను ఛార్జ్ చేసింది. అంటే ఇంకా ఆడ సంపాదనే 10,000 ఉంటుంది, 10,000 లేకపోతే 15,000 ఉంటుంది. ఈ 15,000లో వాడు హౌస్ రెంట్ కట్టాలి. హౌస్ రెంట్ మినిమం 3,000-4,000 అయితే 5,000 వేసుకుందాం. మళ్ళీ ఒకసారికి వాడు లైక్ ఇంట్లో వస్తువులు ఎక్సెట్రా అవన్నీ తీసుకోవాలి కదా, కరెంట్ బిల్లు ఎక్సెట్రా. మళ్ళీ అవి కాకుండా వాడు ఏదైనా ఈఎంఐ తీసుకుంటే మళ్ళీ దాని మనీ అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ యొక్క 1,500 అనేది ఎంత వాల్యూ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయినా ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఇంత బడ్డెన్ అవ్వాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక ఫ్యాన్స్ అనేవాళ్ళు లైక్ సినిమాకి వెళ్ళండి, వెళ్ళి ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, అంటే ఒక వెళ్ళామా ఆ సినిమా చూసినామా, జస్ట్ మనం ఉన్న వర్క్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకున్నామా బయటకు వచ్చేసామా అంతే తప్ప ఈ ఫ్యాన్ వాష్ చేసుకుని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. దానికి ఫ్యాన్ వాష్ చేసుకుని లేకపోతే 300 ఫీట్ 200 ఫీట్ కట్అవుట్స్ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి జారి పడిపోతే, ఇప్పుడు జారి పడిపోతే మనకి హీరో వచ్చి ఏమి ఇవ్వడు, ఎందుకంటే వాడి పనులు లైక్ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ సినిమా షూట్ చేసుకోవాలి, సాంగ్ షూట్ చేసుకోవాలి. అదేవిధంగా సినిమాకి వచ్చి 50-60 కోట్ల డబ్బులు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఆ మైండ్ సెట్లో ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎవరు కూడా మిడిల్ క్లాస్ మ్యాన్ చచ్చిపోయారంటే ఇస్తాడు, ఒకడు వస్తాడు. ఇలా ఒక హీరో బయటకు వచ్చి లైక్ ఇలా జరిగింది, ఇలా జరగకుండా నెక్స్ట్ టైం మేము చూసుకోవాలని ట్రై చేస్తున్నాము, ఆ ఫ్యామిలీకి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అంటాడు. ఆ 1,00,000 రూపాయలు వాడికి మ్యాటర్ కాదు, బట్ అది మనకు మ్యాటరే. బట్ నేను అనేది ఏంటంటే ఆడెవడో లైక్ డబ్బులు లైక్ ముష్టి 1,00,000 రూపాయలు వేసేదానికన్నా మనం బ్రతుకుంటే మన ఫ్యామిలీకి మనం ఉన్నావు నాకు భరోసా. రేపు పొద్దున్న నువ్వు లైక్ ఆ 1,00,000 రూపాయలు అనేది మేబీ సంవత్సరంలో సంపాదించవచ్చు. నేను చెప్పిన లాజిక్ ప్రకారం నువ్వు 10,000 రూపాయలు నెలకు సంపాదించినా నువ్వు 1,00,000 రూపాయలు అనేది నువ్వు సంవత్సరంలో సంపాదించేస్తావు. అంటే ఆడెవడో లైక్ ఇది ముష్టి చేసినట్టుగా వేసి మళ్ళీ నేను లైక్ నా ఫ్యాన్స్ కోసం ఎంత చేశానంటే అది రైట్ థింగ్ కాదు కదా. నా లాజిక్ ఏంటంటే అవన్నీ మనకు అనవసరం. సినిమాకి వెళ్ళామా, చూసామా, బయటకు వచ్చేసామా. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చూసిన, ఒక ఫ్యాన్
లైక్ ఎక్కడి నుంచో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో లాంచ్ కానీ లేకపోతే ఒక ఏదైనా జరిగినప్పుడు ఈవెంట్ ఒక ఫ్యాన్ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాడు, వచ్చిందే హీరోని చూడడం కోసం. హీరో తన ఇష్టమైన హీరో ఒక 10 అడుగుల దూరంలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే తన ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి, ఆ స్టార్ పేరు క్రాంతి అనుకున్నాం. క్రాంతి జై లేకపోతే క్రాంతి అన్న జిందాబాద్ క్రాంతి అన్న ఈ టైప్ ఆఫ్ స్లోగన్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నేను హీరోని కదా, నేను హీరోగా ఉండి వెళ్ళిపోమంటావా ఉండమంటావా? నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కారణం లైక్ వాళ్ళే. మళ్ళీ అదే పర్సన్ నిన్ను ఎంతో అంటే ఎంత ఇష్టమైతే వాడు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చి నిన్ను చూసినప్పుడు ఆతృతతో వచ్చేసినప్పుడు ప్రేమగా బ్రదర్ అలా కాదు ఇలా అంటే నేను మన లైక్ ఫ్యాన్స్ అంతా మంచివాళ్ళని చెప్పట్లేదు, అయితే నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అంటే నేను వాళ్ళతో మనకు అనిపించుకోవడం అంత అవసరమా మనకి? అది లైక్ చేసిన ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోవద్దు, ఒక నేనే హీరోని నాకు ఒక 20 హిట్లు 30 హిట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను అరే నువ్వు గమ్మున ఉండరా అని, రేపొద్దు నాదే ఒక నాలాంటి హీరోకి ఒక పర్సన్ లైక్ ఆడియో జరిగినప్పుడు ఎవరు పర్సన్స్ రాలేదు. ఎందుకంటే చెప్పాడు కదా ఉన్నా వెళ్ళిపోనా అన్న పాయింట్ ఆఫ్లో మాట్లాడినాడు కదా, ఆ పాయింట్ ఆఫ్లో వీళ్ళు ఆలోచించి ఎవరు కూడా లైక్ రెస్పాండ్ అవ్వలేదు, లైక్ ఎవరు రాలేదు. టీవీలో చూసుకుందాం, టీవీలో టెలికాస్ట్ అవుతుంది కదా ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుందాం అని చెప్పుంటే రేపొద్దున లైక్ ఆయన తప్పగా అనుకోతే 10 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నాం. అంటే నాకు ఆ 10 కోట్లు రేపొద్దున ఎవరు జనాలు రాకపోయి టికెట్లు తగ్గకపోతే ఆ 10 కోట్ల రెమ్యునరేషన్ మళ్ళీ ఇస్తారా వాళ్ళకి? ఇవ్వరు కదా. ఎందుకని? జనాల్లో క్రేజ్ లేకపోతే నీకు ఆ రెమ్యునరేషన్ ఇవ్వరు. ఎందుకంటే నీకు ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్ చూసి 1 కోటి రూపాయలు జనరేట్ అయిందనుకో, నీకేం చేస్తారంటే 20 లక్షలు 30 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తారు. అంటే నీ ఫేస్ చూసి ఒక 100 కోట్లు తెగితే నీకు 20 కోట్లు ఇస్తారు. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇచ్చే డబ్బులతో అతను లైక్ వాళ్ళు లైక్ హై పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు అలా లైక్ ఇలా ఫ్యాన్స్ ఎక్కడి నుంచో కష్టం వచ్చినప్పుడు కనీసం ఒక తెలుసు కదా మా అయితే ఎంతసేపు ఉంటాడు, ఒక 10 నిమిషాలు పావుగంట అరగంట ఉంటాడు. ఈయన ఆ సంతోషాన్ని ఇంటి దాకా తీసుకెళ్తాడు, నేను నా హీరోని చూసాను అని. ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వట్లా. ఇది కాకుండా ఇంకో రీసెంట్గా చాలా సర్క్యులేట్ అవుతుంది, ఆ హీరోకి జ్వరంగా ఉందంట, జ్వరంగా ఉండి కూడా లైక్ సినిమా స్టెప్స్ వేసాడు, అసలు అవసరమే లేదు వాళ్ళకి. అది తప్పుగా అనుకోవద్దు. మన ఫ్యామిలీలో మన అమ్మ మన నాన్న లేకపోతే మన అక్క మన చెల్లి లేక మన తమ్ముడు లేకపోతే నువ్వే వాళ్ళు ఎవరో కదా నువ్వే మనకి లైక్ ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా ఒకరోజు మనం డ్యూటీకి వెళ్ళకపోతే ఏమవుతుంది, జీతం కట్ అయిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ మనం ఏం చేస్తాము, ఒరే జీతం కట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈవెన్ ఎంత బాగోకపోయినా మూలిగి వెళ్ళి ఆ పని చేసాడు. ఈవెన్ ఆ టైంలో కూడా వాడు ఏదో వర్క్ అసైన్ చేసి ఆ వర్క్ క్లియర్ చేసుకుని ఇంత కష్టపడుతున్నాం. అంటే లైక్ అంటే ఆ టికెట్ కొనడం కోసం మనం అంత కష్టపడినప్పుడు అది కష్టం విలువ కాదంట. ఆడు మాత్రం లైక్ హీరోలు ఎవరన్నా జ్వరంతో ఉన్నప్పుడు వచ్చి స్టెప్స్ వేస్తే అది పెద్ద ఇంపాక్ట్. అంటే అదొక పెద్ద ఇష్యూ, నేషనల్ ఇష్యూ. అంటే మా హీరో జ్వరంతో ఉండి కూడా లైక్ స్టెప్స్ వేసాడు, మా హీరో జ్వరంతో ఉండి కూడా జనాల గురించి ఆలోచించాడు. వాడు ఆ రోజు రాకపోయినా అది ఇంపాక్ట్ ఏం లేదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఎన్నో షెడ్యూల్స్ ఆగిపోయినాయి, అవన్నీ బయటికి రావు. ఏమని లైక్ హీరోకి బాగోలేదని చెప్పి షెడ్యూల్ క్లోజ్ చేశారు, దానివల్ల ఇన్ని కోట్ల నష్టం ప్రొడ్యూసర్, అది రాదు బయటికి. ఏదో ఒకసారి ఆడు జ్వరం మీన్స్ వాళ్ళు దృష్టిలో జ్వరం ఏంటంటే జ్వరంగా ఉన్న ఝాన్సీ చేశాను తప్పగా అనుకోద్దు, మనమే ఉన్నాము. జ్వరంగా ఉన్నప్పుడు మనకే బాడీలో చెయ్యి కాలు లెగదు, అలాంటిది వాళ్ళు స్టెప్లు వేసేస్తారా ఏ ఊళ్ళో? ఇప్పుడు నేను ఇంకొక మాట కూడా చెప్తా. ఇప్పుడు హీరోలకి మనకి వేరియేషన్ ఏంటంటే మనం వచ్చేసరికి పొద్దున్న లెగిస్తే ఎండ్లోకి వెళ్ళి లైక్ అన్నీ లైక్ ఎండ్లోకి వెళ్ళి పని చేసుకుని ఏదో ఒక వర్క్ చేసుకుని వస్తూ ఉంటాం. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఇంటి లైక్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అలాంటిది మనం జ్వరం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతే వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోగలరు? జస్ట్ స్మాల్ కొంచెం సెన్స్ ఉపయోగిస్తే సరిపోద్ది. అంటే మనమే తీసుకోలేండి, వాళ్ళు ఎలా తీసుకుంటారు? చిన్నప్పటి నుంచి లైక్ ఏదో అపురూపంగా పెంచినారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా. అంటే మనల్ని అపురూపంగా పెంచారు, బట్ వాళ్ళు ఏంటంటే ఎండ పడకుండా లేకపోతే ఇలా 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 పెంచినారు కదా. వాళ్ళు వచ్చేసరికి మనమే లైక్ చెయ్యి కాలు లేపలేకపోతాం, వాళ్ళు వచ్చేసరికి డ్యాన్స్ వేసేస్తారు. అంటే ఎడ నమ్ముతారు? అక్కడ ఏంటంటే వాళ్ళకి జ్వరం అంటే జస్ట్ ఏదో ఫేవరిష్గా ఉంటుంది చూసినావా. అంటే దట్ మీన్స్ మనం దాన్ని లెక్క కూడా చెయ్యం, అసలు దాన్ని కన్సిడరే చేయం మనం. అది వాళ్ళకి జ్వరం అనమాట. అదే వాళ్ళు షెడ్యూల్ ప్యాకప్ చేస్తారు చూసినావా, అది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి అమ్మో ఇది ఎఫెక్ట్ అయిపోయింది, పెద్ద రోగం వచ్చేసింది.
మనం ఆ సిచ్యువేషన్లో కూడా మనం జీవితాలు కట్ అయిపోతాయి అని చెప్పి మనం డ్యూటీకి వెళ్ళి మనం చేసుకుని వస్తాం అన్నీ మూసుకొని. ఎందుకంటే మన జీతం కట్ అయితే రేపొద్దున మళ్ళీ మనకి రొటేషన్ ఉండదు. రొటేషన్లో మనకి ఒక 2000 1000 తగ్గితే రేపొద్దు రిస్క్ అయిపోతాం అని చెప్పేసి అన్నీ మూసుకుని మనం వెళ్తాం. అది తప్పుగా అనుకోద్ది. చాలామంది కూడా దీని గురించి డిబేట్ నడుస్తూ ఉంది. నా హీరో 150 కోట్లు తీసుకున్నాను, నా హీరో 200 కోట్లు. నీ హీరో 250 కోట్లు 150 కోట్లు తీసుకుంటే ఎవడికి పోకరా బాబు, నీకే కదా రాబాబాయ్. రేపొద్దున నీకే లైక్ 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేస్తాడు, 1000 రూపాయల టికెట్ 2000 చేస్తాడు. అప్పుడు ఏం చేస్తా? నేనైతే ప్రశాంతంగా ఏ లైక్ మాలీవుడ్కో లేకపోతే ఏ కాలీవుడ్కి వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే 50 రూపాయల టికెట్ మనస్ఫూర్తిగా సింగిల్ థియేటర్లో వెళ్ళి 50 రూపాయలు ఇస్తే లైక్ ఫస్ట్ రోజు మాత్రం 80 నుంచి 100 రూపాయల టికెట్ ఉంటుంది. దాని తర్వాత నుంచి 50 రూపాయల టికెట్ ఉంటుంది. 50 రూపాయల టికెట్ ప్రశాంతంగా చోట్లు కోయంబత్తూరులో ఎక్సెట్రా అన్నింటిలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు. నిజంగా చెప్తున్నాను, దానంత రాయల్ లైఫ్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్క సినిమాకి 250 రూపాయలు ఇస్తామంటే అక్కడ నేను ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళాం. సాటర్డే ఫ్రైడే లైక్ రిలీజ్ అయిన సినిమాకి నేను గురువారం వెళ్తా, అంటే నెక్స్ట్ గురువారం వెళ్తా. ఆ గురువారానికి ఏం చేస్తాను అంటే 50 రూపాయలు టికెట్ పెట్టి 50 రూపాయలు పెట్టి లేకపోతే 20 రూపాయలు సమోసా కొన్నాను అనుకో, నాకు సినిమా అయిపోద్ది. 70 రూపాయలు సినిమా అయిపోతుంది. ఈ 250 రూపాయలని నేను మూడు సార్లు వెళ్ళొచ్చు నెలకి. అంటే మనం 250 రూపాయలు టికెట్ పెట్టి ఒక సినిమాకి వెళ్ళి చూసే దాన్ని నేను అక్కడ 3 సినిమాలు విత్ సమోసా సహా తింటా. నేను ఒక్క టికెట్ డబ్బులతోనే నాకు అన్నీ వస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్లో ఎవడు ఆలోచించాడు? ఆ హీరోకి జ్వరం వచ్చేసింది, జ్వరం వచ్చినా వాడు పని చేసేసాడు. ఊరే వాడు పని చేస్తే మన ఫ్యామిలీలో చేసేది ఏంటిది? ఆడు చేసేది పని అయితే మనం చేసేది భజన. ఊరే మీరైనా ఇప్పుడైనా అవేర్నెస్ రండిరా బాబు. అలా అని చెప్పేసి నేను హీరోలు మాత్రమే నేను తిట్టట్లా, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారన్న పాయింట్ ఆఫ్ నేను ఉంటున్నా. బట్ రీసెంట్గా కూడా మన ఉన్నారు కదా మన ఫ్యాన్స్, అంటే మనం ఏం చేస్తామంటే ఒక పబ్లిక్లో ఒక హీరోయిన్ కానీ ఒక హీరో కానీ వస్తే, రీసెంట్గా రామ్ చరణ్ని తన బేబీతో ఉన్నప్పుడు లైక్ చిన్న పిల్లతో అరే మనమే జస్ట్ ప్రొటెక్ట్ చేసి స్పేస్ ఇవ్వమని చెప్పి మనమే లైక్ ఫ్యాన్స్ అయి ఉండి మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చి ఆ యొక్క బేబీకి లైక్ రామ్ చరణ్ గారికి స్పేస్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. అలాంటి పనులు మనం చెయ్యం. ఆ టైంలో కూడా మీద పడిపోతాం. ఆ చిన్న పిల్ల ఉంది, తప్పగా అనుకోవద్దు. ఆ చిన్న పిల్లకి ఎంత సెన్సిటివ్ ఉంటే పార్ట్స్ అన్నీ కూడా అంతమంది క్రౌడ్లో ఆయన మన మీద నమ్మకంతో ఆయన కార్కి వస్తుంటే కనీసం మనం స్పేస్ ఇవ్వాల్సింది, లేదా ప్రొటెక్ట్ చేసి ఒక దారి క్రియేట్ చేయాల్సింది పోయి ఆ మీద పడిపోతే ఆ పిల్లలకి దెబ్బ కానీ ఏదైనా అది తగిలితే మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం అలాగే ట్రీట్ చేస్తామా? నాకు ఇది అర్థం కాలేదు రా బాబాయ్, ప్రాణానికి అర్థం కాలేదు. ఇదే విధంగా ఒక హీరోయిన్ లైక్ బయట ఏదైనా ఆడియో లాంచ్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మిస్బిహేవ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి? ఇంకొక రికగ్నిషన్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఈ హైదరాబాద్లో జరిగింది అనుకో, హైదరాబాద్ పర్సన్స్ ఇలా ఉంటారు, ఆంధ్రాలో జరిగితే ఆంధ్ర పర్సన్స్ ఇలా ఉంటారు, తమిళనాడులో జరిగితే తమిళనాడు, అంటే అక్కడ నిన్ను పెట్టుకోరు ఎవరు కూడా. అక్కడ నిన్ను బేస్ చేసుకుని స్టేట్ని కంపేర్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక్క సినిమా ఒక్క దాంట్లోని సినిమాలు తీరు కదా, వాళ్ళు వచ్చరికి లైక్ హిందీలో తీస్తారు, తెలుగులో తీస్తారు, తమిళ్లో తీస్తారు, మలయాళం తీస్తారు, ఇలా మల్టిపుల్ మూవీస్లో తీస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రీజనల్ ఫీలింగ్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళంతా మంచోళ్ళు కాదన్న పాయింట్ ఆఫ్ వెళ్తుంది. అసలు అంత కర్మేం వచ్చింది మనకి? దూరంగా వచ్చిందా హాయా బాయా రైట్, లేదా దూరంగా చూసినామా ఫోటో తీసుకున్నామా పోతా ఉన్నామా, లేదు అది కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ ఫోటో తీసుకోవడం, చూసినామా వెళ్ళిపోతా ఉన్నామా అంతే. అరే తప్పుగా అనుకోద్ది, ఇలా చెయ్యండి. నేను చెప్పాను కదా ఆ టైప్ ఆఫ్ రొటేషన్ వస్తుంది. నాకు 250 కోట్లు ఈవెన్ మన ఇంట్లో మన ఫ్యామిలీస్లో ఒక కారు ఉండడం చాలా గగనం. వాళ్ళు ఒక్కడికే 3-4 కార్లు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళని ఏదో నేను తగ్గించాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరుచుకోండిరా బాబు. వాళ్ళు తెలివిగానే పని చేసుకుంటున్నారు, జీతాలు సంపాదించుకుంటున్నారు, దట్ మీన్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. లైక్ ఒకళ్ళు సంవత్సరానికి 3-4 ట్రిప్లు వేస్తాడు. వాడు ట్రిప్ వేస్తే నీకేమొస్తుంది? నువ్వు నీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ట్రిప్ వేస్తే అది నీకు వర్త్ అనిపిస్తుంది. నా హీరో వెళ్ళిపోతున్నాడు రా బాబు అని చెప్పుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఈ వీడియో పెట్టడం వల్ల నన్ను కూడా మీరు అడుగుతారు, అరే నీకెందుకు రా బాబు వీళ్ళు ఏదో కొట్టుకుంటే నీకెందుకు రా అన్న పాయింట్ ఆఫ్లో మీరు మాట్లాడతారు. నేను దానికి కూడా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను బై ఛాన్స్ ఈ వీడియో చూసి ఒక్కడైనా చేంజ్ అవుతాడేమో, లేదు నన్ను చేంజ్ అవ్వలేదు అనుకో, నన్ను చూసి హాట్స్పాట్ 2 మంత్స్లో ఫస్ట్ హాఫ్ చూడండి. ఆ మూవీని ప్రమోషనల్ ఏం కాదు, జస్ట్ ఆ మూవీని చూడండి. ఫస్ట్ హాఫ్ అసలు నీకు మైండ్ ఖరాబ్ అవుతుంది.
అలాంటిది నువ్వు మీ అమ్మ నాన్న కోసం కాకుండా ఆడెవడో కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకడి కోసం ఒక 300 అడుగులు 200 అడుగులు ఎక్కి ఆడ పాలాభిషేకం చేస్తే నీకేమన్నా అయితే లైక్ నీ ఫ్యామిలీకి నేను వాడు మనోడు వచ్చి పోషిస్తాడా? పోషించాడు కదా. లేదు నువ్వు 200 కటౌట్ 250 అడుగులు కటౌట్ నువ్వు పెట్టినావు, నువ్వు 250 కటౌట్లు పెట్టావు కదరా, నువ్వు ఎంత నా కొడుకు కూడా అంతే అని చెప్పి ఆ హీరో ఒక కొడుకుని పంపించి 250 అడుగులు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా పైకి ఎక్కి లైక్ పలాభిషేకం చేయమంటాడా? చచ్చినా చేయడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ సంపాదించిన ఆశ ప్రతి రూపాయిని ఖర్చు పెట్టుకోవడానికి ఆడ ఉండాలి. మీరు ఎందుకు రా బాబు మీ అమ్మ నాన్నని లైక్ చెప్పిన మాట వినకుండా మీరు ఎందుకు వెళ్తారు? అంటే హీరో వాడు కొడుకుని చూపించేది ప్రేమ అయితే మీ అమ్మ నాన్న నీ మీద చూపించేది ప్రేమ కాదా? నేను ఇప్పటికే చెప్తున్నాను, హీరోలు ఏం తప్పు కాదు, వాళ్ళు తప్పే లేదు, మొత్తం అంతా మందే. ఇప్పుడు కళ్ళు తెలుసుకొని ఇంకా లేదు కూడదంటే రేపు పొద్దున ఏమైందంటే మన సినిమా అనేది ఇలా ఒక మ్యూజియం అయిపోతుంది. ఇప్పటికే చాలామంది లైక్ ఆహా అని ఇదని తీసుకున్న సబ్స్క్రిప్షన్స్. ఎందుకంటే 150 లేదా 200 లేదా 200 దగ్గర కొడితే ఒక 400 రూపాయలు అనుకున్నాం. 400 రూపాయలు తీసుకుంటే ఒక నెల రోజులు బై ఛాన్స్ వారానికి ఒక సినిమా చెప్పున వేసుకున్నా, లైక్ ఎన్ని సినిమాలు వేసుకున్నాము, ఒక వారానికి ఒక సినిమా అంటే నెలకు వచ్చాక 4 సినిమాలు అవుతుంది. అంటే నెలకు 4 వారాలు కాబట్టి ఒక్కొక్క సినిమా చెప్పున వేసుకున్నా 4 సినిమాలు అవుతుంది. ఆ 4 సినిమాలు దీనిలోకి వస్తాయి. దీంట్లోకి వచ్చినప్పుడు వాడేం చేస్తాడు, ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి సినిమా చూస్తాడు. లాజిక్ అర్థమవుతుందా? ఇంకా ఇలాగే కంటిన్యూ అయ్యి నా హీరో 300 కోట్లు వస్తున్నాయి, నా హీరో రెమ్యునరేషన్ 500 కోట్లు వస్తుందంటే రేపు పొద్దున్న అది మ్యూజియంలో పెడతారు. మ్యూజియంలో పెట్టి ఎవడైతే డబ్బులు ఉంటాయో వాడు మాత్రమే సినిమా చూడడానికి వెళ్తాడు. మంది ఏంటంటే లైక్ సంవత్సరానికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారో లేకపోతే దసరాకి ఒకసారో మీ ఇంట్లోకి వెళ్ళి అడగండి. మీరు వెళ్తున్నారు కదా ప్రతి సినిమాకి, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరిని అడగండి, నాన్న నువ్వు లాస్ట్ సినిమా ఎప్పుడు చూసావని, నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగే ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎవడు కూడా లైక్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడ్డు. ఎవడు వెళ్తాడు సార్ మీరే చెప్పండి? 250 రూపాయలు 300 రూపాయలు పెట్టి టికెట్ పెట్టిన ఎవడు వెళ్తాడు? పోయి అందరికీ మనకేమన్నా ఇవి ఉన్నాయి వెనకాల మన లైక్ డాడీలు తాతలు ఆ సంపాదించిన ఆస్తులు ఉంటే తప్పలేదు. వాడు 350 కాదు 3000 పెట్టినా వెళ్తాడు, 30,000 పెట్టినా వెళ్తాడు. వాళ్ళ డబ్బులు ఉన్నాయి. మందికి లేనోడు ఏం చేస్తాడు? నేను ఇప్పుడైనా మీరు మారండి అయ్యా, మీరు మారండి. అదేవిధంగా లైక్ నేను తప్పుగా చెప్పాను అనుకుంటే కనుక డెఫినెట్గా నన్ను క్షమించండి. బట్ ఇదైతే యాక్చువల్ ఫ్యాక్ట్. ఇది మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. బట్ నేనైతే ఎక్కడ తప్పుగా చెప్పలేదు. బట్ తప్పుగా అనిపిస్తే సారీ. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అంటే ఫ్యాన్స్ ఊడిగం చెయ్యొద్దు, జస్ట్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నా. మీరందరూ కూడా లైక్ ఈ వీడియో మేబీ నేనైతే ఏదో వ్యూస్ వచ్చేస్తే ఎక్సెట్రా అన్న పాయింట్ ఆఫ్ నేను చేయలేదు. మీరందరూ చూసి దీన్ని మీకు ఎవరు అనిపిస్తారు కదా కొంతమందిని, అరే వీడు ఇంకా మారలేదు, వీడు మార్చాలి అని ఆడికి పంపించండి. జస్ట్ ముందు మన ఫ్యామిలీకి ప్రియారిటీ ఇద్దాం. మన ఫ్యామిలీ తర్వాతే ఎప్పుడైనా. వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకొని దెబ్బండి అప్పుడు అడుగుతారు జనాలు దేవుళ్ళు అని. ఎందుకంటే మనం లేకపోతే వాళ్ళకి రెమ్యునరేషన్ ఉండవు, లైక్ వాళ్ళకి ఆడడం అనేది ఎలా వస్తుంది? నేను తప్పుగా మాట్లాడి క్షమించండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఏ ఫ్యాన్ని ఏ హీరోని నేను ఇప్పుడు కించపరచడానికి ట్రై చేయలేదు. జస్ట్ నేను అవేర్నెస్ తీసుకురావాల్సింది అనుకోవాల్సింది మీలో మాత్రమే. నువ్వు చూస్తున్నావు కదా నిన్నే, నీలో నాకు అవేర్నెస్ రావాలి, నువ్వు మారాలి. నువ్వు మారేంత వరకు నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటా. అర్థమైందా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ సిటీ.